నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక రైతులకు సంబంధించినటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం ఉన్నది. మన వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి ఒక వార్త ఉన్నది. అదేందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో, అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే కారణం చెప్పాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కారణం చెప్పాలి, చెప్పకుండా రిజెక్ట్ చేయడానికి లేదు. భూ సమస్యల దరఖాస్తులపై సర్కారు నిర్ణయం అంటూ ఇక ఇష్టం వచ్చినట్టు అప్లికేషన్లను తిరస్కరిస్తున్న అధికారులు. ఆ దొంగలకి మన బాధ ఏం తెలుస్తుంది? రైతుల బాధ ఏం తెలుస్తుంది? వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు తిరస్కరణకు లిఖితపూర్వకంగా కారణం చెప్పాలన్న సర్కార్ రెవెన్యూ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా దరఖాస్తులు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మేలు అంటూ ఇక్కడ రైతులకి మేలయ్యే పని ఒకటి చేసినామని ప్రభుత్వం చెప్తుంది. ఇగో, రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క భూ సంబంధిత దరఖాస్తును కూడా నిర్దిష్టమైన లిఖితపూర్వకమైన కారణం లేకుండా తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చినట్లు అప్లికేషన్లు తిరస్కరిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అందుకు ఖచ్చితమైన సరైన కారణాన్ని చూపాల్సిందేనని ఆదేశించింది. ఒకవేళ రిజెక్ట్ చేస్తే లిఖితపూర్వకంగా ఖచ్చితంగా రాసి ఇవ్వాల్సిందే అని, ఇక్కడ కారణాన్ని చూపాల్సిందే అని ఆదేశించింది ప్రభుత్వం. అయితే గతంలో ధరణి పోర్టల్లో అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికీ వాటిని కారణం లేకుండా కింది స్థాయి సిబ్బంది రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ సదస్సుల్లో 8 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు ప్రభుత్వం గుర్తించింది అంటూ ఫీల్డ్ లెవెల్లోనూ తహసీల్దారులు ఇష్టారీతన దరఖాస్తులు తిరస్కరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సర్కారు దీనికి కళ్ళం వేసేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. గతంలో మాదిరి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించొద్దని, అక్రమాలకు తావివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి భూభారతి చట్టం ప్రకారం భూభారతి పోర్టల్లో ఏ అప్లికేషన్ పెట్టుకున్నా వాటిని రిజెక్ట్ చేస్తే కారణం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం, పెద్ద ఎత్తున అప్లికేషన్ రావడంతో వాటిని డిస్పోజ్ చేసేందుకు లేనిపోని కారణాలు పెట్టి తిరస్కరణ చేయడం ఉండకూడదని, అవినీతికి ఆస్కారం ఉండొద్దని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోందంటూ దీంతో రైతులు లబ్ధి పొందుతారు. అట్లే మళ్ళా కార్యాలయాల చుట్టూ తిరగొద్దు అని చెప్తూ ఇక్కడ ఇది మరో ధరణి కావద్దని, భూభారత్ అనేది మరో ధరణి కావద్దని గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతులను ముప్పు తిప్పలు పెట్టింది. లక్షల సంఖ్యలో కొత్త భూ సమస్యలు తెరపైకి వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దానికి 2 ఏళ్ళు పట్టిందిలే. ఆ బంగాళాఖాతం వాళ్ళకి దొరకనీకి కాంగ్రెస్ నాయకులకి 2 ఏళ్ళు పట్టింది. సరే, తీసుకొచ్చిండ్రు. అయితే ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సలహాలు సూచనలతోనే భూభారతి చట్టాన్ని తెచ్చింది. ఇందులో అప్పీళ్లు, ల్యాండ్ ట్రిబ్యునల్ వ్యవస్థను తీసుకొచ్చింది. భూ సమస్యల అప్లికేషన్ తిరస్కరిస్తే కారణం చెప్పాలని స్పష్టం చేసింది. దీంతో పాటు తప్పు చేసే అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకునే నిబంధన కూడా పెట్టింది. గతంలో తమ దరఖాస్తులు ఎందుకు తిరస్కరించబడిందో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు ఇప్పుడు తమ హక్కులను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. సరైన కారణం లేకపోతే ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునే ఛాన్స్ కూడా లభిస్తుందంటూ ఇక ఎంత వీలైతే అంత పారదర్శకంగా చేయండి. భూమితోని రైతుకు ఉండే అనుబంధం మామూలు అనుబంధం కాదు. తల్లిని ఎట్లయితే గౌరవిస్తాడో, ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా భూమిని ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన చివరికి కలిసేది ఆ మట్టిలోనే అనుకుంటూ రోజు వ్యవసాయం చేసేటప్పుడు తలుచుకుంటుంటాడు. నాగలి దున్నేటప్పుడు కూడా తలుచుకుంటుంటాడు. ఏ మట్టి అయితే తిండి పెడుతుందో రేపు పొద్దున నేను కలిసేది ఇదే మట్టిలో. కాబట్టి ఆయనకు ఆ మట్టితో, ఆ భూమితో అనుబంధం అట్లాంటిది ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అవినీతికి, అక్రమాలకి తావు లేకుండా నిజంగా ఆ రైతులకి ఎవరెవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళ పాస్బుక్లకు సంబంధించి, వాళ్ళ పహానీలకు సంబంధించి, లేదా రకరకాల పేర్ల తప్పులు, లేకపోతే గుంటలు వాళ్ళ వీళ్ళ ఇక్కడ పేర్లు అక్కడ పడు, అక్కడ ఇక్కడ పడు, కొన్ని వేరే వేరే డిస్ప్యూట్స్ అన్నీ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్ అన్నిటికి కూడా క్లియర్ చేస్తే నిజంగా హ్యాపీ అవుతారు వాళ్ళంతా కూడా. ఆ అప్లికేషన్లన్నీ కూడా ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్ట్ కారణం చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఇలా ప్రభుత్వం ఆదేశించింది. చెప్పకపోతే గతంలో ఆగమైపోయినారు. అసలు ఏమైందో తెలియదు, అప్లై చేసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఎవరిని అడగానో తెలియదు, అది రిజెక్ట్ అయింది, మళ్ళీ ఏం చేయాలో తెలుస్తలేదు ధరణిలా అన్న సందర్భాలు ఉండే. కాబట్టి ఇప్పుడు భూభారతిలా దాన్ని కొంత తీసుకొచ్చినాం, చేంజెస్ అని అన్నప్పుడు అన్నదన్నట్టుగానే రైతుకు ఉపయోగపడాల్సిందే. అందరివి క్లియర్ చేస్తా అని చెప్పిండ్రు. పక్కాగా ప్రతి రైతుకు ఉన్నటువంటి భూ సమస్యను క్లియర్ చేయాల్సిందే. చేయకపోతే మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. మీరు మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకునే ఇట్లాంటి పనులన్నీ చేసిర్రు. ఇదంతా కూడా మళ్ళా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దోషపెట్టడానికే, ప్రభుత్వ భూములన్నీ కొల్లగొట్టడానికే అనే అనుమానాలను మాత్రం రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది.